28వ అధ్యాయము. వాయిస్ కరెక్ట్ చేయండి ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు అధ్యాయాల్లో ఇదే వర్తమానం ఉంటుంది, ఇంచుమించుగా ఇదే వర్తమానం ఉంటుంది. అయితే యోహాను సువార్తలో ఒక అధ్యాయం ముందుగా, చివరి అధ్యాయం ఇంకా మిగతా సంగతులు ఉన్నాయి. దానికి ముందుగా ఉన్న అధ్యాయంలో చివరి నుంచి ముందు అధ్యాయంలో ఈ యొక్క సంగతులన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీతో 2 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత యేసు ప్రభు యొక్క సమాధిలోనికి వెళ్ళి ఆ యొక్క శరీరానికి లేపనములు పుయ్యాలని ముందుగానే నిర్ణయించుకొని, అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవటం ఆలస్యం, ఇక ఆ రోజు సాయంత్రమే సుగంధ ద్రవ్యాలు కొన్నారు, అంతే కదా. సిద్ధపరచు దినము శుక్రవారం, విశ్రాంతి దినం ఆదివారం, పునరుద్ధాన దినం సోమవారం కదా. కాబట్టి పునరుద్ధాన దినం ఆదివారం కాబట్టి విశ్రాంతి దినం శనివారం, పునరుద్ధాన దినం ఆదివారం కనుక సిద్ధపరచు దినం ఏదైనా ఉంది అని అంటే అది శుక్రవారమే. అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వెంటనే ఈ స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలని సిద్ధపరిచి ఆదివారమున తెల్లవారేటప్పటికే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి లేపనములు రాయాలని, అంటే ఆ సుగంధ ద్రవ్యాలు రాయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మొట్టమొదటగా ఆ సమాధిలో ఆ లేపనాలు పుయ్యాలి అనే ఉద్దేశం కలిగిన వారు ఎవరు అని అంటే ఇక్కడ 2 మహిళలు కనపడుతున్నారు. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియయు
వేరొక మరియా. వీళ్ళిద్దరూ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువుని గణపరచాలని వెళుతున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు, నేను చనిపోయి పాతిపెట్టబడుతున్నాను, తిరిగి 3వ దినాన లేస్తాను. ఈ 3వ దినాన తిరిగి లేస్తాననే మాటని శిష్యులు కానీ, లేదా ఆయన కలువరి శిలువ మరణము పొందుతూ ఉన్నప్పుడు చూచిన స్త్రీలు కానీ, లేదా ఇంకా వేరే ఆయన్ని అనుసరించిన శిష్యులు కానీ, ఆయన ప్రేమించిన శిష్యులు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, పేతురు కావచ్చు, మిగతా ఎవ్వరికి కూడా అంతటి విశ్వాసం, అంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడు అనేటంత విశ్వాసము, ఎదురు చూడాలి అనే ఆకాంక్ష వారి జీవితాల్లో లేవు. వారు అనంతమైన విశ్వాసానికి కర్తలుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా గొప్ప విశ్వాసాన్ని చవిచూశారు. ఎప్పుడూ చూడలేనటువంటి ఆశ్చర్య కార్యాలను కూడా వారు యేసు ప్రభుతో ఉన్నప్పుడు చూశారు. ఆమేన్. అవును కదా. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నప్పుడు చనిపోయిన వారిని తిరిగి లేపటం, గలిలయలోని కానాలో ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చటం, పక్షవాయువు కలిగిన వాళ్ళని బాగు చేయటం, గుడ్డి వాళ్ళకి చూపేయటం, కుంటివారిని బాగు చేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఒక గొప్ప విశ్వాసము వారిలో నింపబడింది. దెయ్యాలు వెళ్ళగొట్టబడినప్పుడు, అంతేకాదు గాలిని సముద్రాన్ని నిమ్మళపరిచినప్పుడు ఒక గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు, చూశారు. అయితే ఈ విశ్వాసము అనేది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఏదైతే ఆయన చెప్పాడో ఆ మాట వారు నమ్మలేకపోయారు. కారణం ఏంటంటే, నేను ఒకే మాట చెప్తాను, దిస్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. ఇది చాలా ప్రాక్టికల్. ఇది మీరు జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో, ఎప్పుడైతే హింస కలుగుతుందో, ఎప్పుడైతే మన జీవితంలో బాధ అనేది ఒక ఉపద్రవం లాగా వచ్చి మీద పడుతుందో, అప్పుడు మనలో ఉన్న విశ్వాసం అంతా చెల్లా చెదురైపోతుంది. అంటే విశ్వాసము అనేది లేకపోవటం కాదు, కానీ విశ్వాసం అనేది పూర్తిగా తీసివేయబడటం అనేది కాదు, కానీ విశ్వాసం అనేది ఇక లేదు అనే ఉద్దేశం కాదు, కానీ విశ్వాసం ఉంటుంది. అయితే ఆ సమయానికి అది బహిర్గతపడదు. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు మీద మనకి విశ్వాసం ఉంది, మనకి ప్రేమ చాలా ఉంది, ఆయనే మన దేవుడని, మన రక్షకుడు, మన ప్రాణప్రియుడని మనం నమ్ముతాం. ఆయన మన జీవితాలు అసంఖ్యాకమైన మేలులు చేశాడు గనుకనే ఇక్కడికి మనం వచ్చాం. ఆయన మన జీవితాల్లో చేసిన మేలులు అనంతం. అయితే ఆ విశ్వాసం అనేది కొన్నిసార్లు బహిర్గతపరచలేము, కొన్నిసార్లు మౌనంగా ఉంటాం, కొన్నిసార్లు ఆ మౌనంగానే ఆ బాధని భరిస్తూ ఉంటాం. లోపల విశ్వాసం ఉంటుంది, కానీ పైకి ప్రకటించే శక్తి మనకి ఉండదు. ఎందుకంటే శిష్యులు కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప మహిమని చూసినప్పుడు, లోకరక్షకుడిని వారు గురువుగా కలిగి ఉన్నప్పుడు వారిలో విశ్వాసము నిండింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కలువరి శిలువ శ్రమ అనుభవించాడో, వారిలో ఉన్న విశ్వాసము చెల్లా చెదురైపోయింది. అయితే ప్రభు నమ్మదగినవాడు. హల్లెలూయా. ప్రభు నమ్మదగినవాడు, నా దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా ఆ విశ్వాసాన్ని వారిలో నిలవబెట్టడానికి మరలా ఏమంటున్నాడంటే, ఎవరైతే ఆయనని ఎదుర్కోవటానికి వచ్చారో వాళ్ళతో మరలా ఏమని మాట్లాడుతున్నాడనంటే, అక్కడ ఆయన లేపబడ్డాడు అని సాక్ష్యం చెప్పడానికి ఎవరూ లేరు. మీరు ఈ మాట గమనించండి. ఎవరైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటే, ఎవరైనా వ్యక్తులు సిద్ధంగా ఉన్నట్లయితే, ఆయన మరణాన్ని చూడటానికి పేతురు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయనకి ఏ శిక్ష విధించబడుతుందో చూడటానికి ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ ఆయన పునరుద్ధానము చెందుతూ ఉన్నప్పుడు,
తిరిగి లేపబడుతూ ఉన్నప్పుడు ఎవరు కూడా అక్కడ లేరు. దేవుడు ఎలా లేపబడుతున్నాడు, ఎలా లేస్తాడు ఆయన, నేను ఎదురు చూస్తాను, నేను ఎదుర్కొంటాను అనే ఉద్దేశం లేదు. ఎందుకంటే అప్పటికి వారి యొక్క విశ్వాసము, ఆ టైంలో వారు విశ్వాసము అనేది కనపరచలేకపోయారు. వాళ్ళ హృదయాలంతా బాధతో నిండిపోయినాయి, వారి హృదయాలు వేదనతో నిండిపోయినాయి, వారి హృదయాలు కన్నీటితో నిండిపోయినాయి. కాబట్టి వారు ఎటు దిక్కు తోచలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు కూడా వారి హృదయాల్లో మననం కాలేదు అని అంటే, బాధ అనేది ఎంత డామినేషన్ చేస్తుందో విశ్వాసాన్ని మీరు చూడండి. బాధ అనేది కొన్నిసార్లు అది స్నేహితుల ద్వారా రావచ్చు, రక్త సంబంధుల ద్వారా రావచ్చు, సంఘం ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా అయినా కూడా రావచ్చు. ఒక్కొక్కసారి మీరు పెట్టే ట్విస్టులకి మాలో ఉన్న విశ్వాసం కూడా అలాగే కొన్నిసార్లు ఆ విశ్వాసం అనేది కనబడదు. మేము కూడా విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. సంఘం అటువంటి స్థితికి దైవజనులను తీసుకొని వెళుతుంది నిస్సందేహంగా. దైవజనుడైతే ఎప్పుడు సంఘాన్ని విశ్వాసంలోనే నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని విశ్వాసహీనులుగా ఉండటానికి ఇష్టపడడు. ఆయన ఎప్పుడు విశ్వాసంతో నింపుతూ ఉంటాడు. అందుకనే వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన లేడు, రాయి దొర్లింపబడి ఉన్నది, సమాధిలో యేసు లేడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క అవిశ్వాసం అనేది ఇంకా పెరగకుండా ఏం చేశాడు అని అంటే, దేవుడు దూతల్ని అక్కడ ఉంచాడు. కొంతమంది అయితే 2 దూతలు ఉన్నట్టుగా, కొంతమంది అయితే 1 దూత ఉన్నట్టుగా, ఆ దూత సమాధిలో ఉన్నట్టుగా, లేకపోతే ఒక్కొక్క వ్యక్తి రాసిన విధంగా, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ, వీళ్ళు వాళ్ళకి తెలిసిన విధంగా, వాళ్ళు విన్న విధంగా, వాళ్ళు తెలుసుకున్న విధంగా ఇక్కడ రాయటం జరిగింది. ఆ రాయి దొర్లించి ఆ రాయి మీద కూర్చున్నట్టుగా ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడింది. ఇంకా వేరే సువార్తలు వేరే రకాలుగా రాయబడ్డాయి. అయితే ఉద్దేశం ఒకటే ఇక్కడ. కాబట్టి ఉద్దేశం ఒకటే అయినప్పుడు దాని గురించి మనం డిస్కషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దూత యొక్క ఉద్దేశం ఏంటంటే, వారు ఎవరైతే యేసుక్రీస్తుని ఎదుర్కోవటానికి వచ్చారో వారి యొక్క విశ్వాసం అనేది తొలగిపోకుండా వారిని మరలా తిరిగి విశ్వాసంలో పెట్టాలి అనే ఉద్దేశం కలిగినదై దూత సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇదిగో సజీవుడైన వానిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ఆయన లేడు, మీకు చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. సజీవుడైన వాణ్ణి మృతులలో వెతకొద్దు, ఆయన మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటున్న సంగతులు ఏంటంటే, అక్క మనం ఇద్దరమే వెళ్తున్నాం, మనం యేసు ప్రభువుకి లేపనాలు రాయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం, మంచిదే. కానీ అంత పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు మన కోసం? మనం చూస్తే ఇద్దరం, ఎవరు దొర్లిస్తారక్క, మనకి శక్తి లేదు కదా, ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ పోతున్నారు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆ రాయి దొర్లించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని గణపరచాలి అని అనుకునే వాళ్ళకి దేవుడే మార్గాలు సరళం చేస్తాడు. ఆ అడ్డుగోడలు, అడ్డు బండలు ఆయనే తీస్తాడు. వాళ్ళు వెళ్ళారు, సమాధిలో చూస్తే యేసు లేడు. ఇప్పుడు కాబట్టి వాళ్ళు కలవరపడుతున్నారు. అందుకనే దేవదూత వారికి కనపడి ఏమందంటే, ఇదిగో ఆయన లేడు, లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచాడు. అంతేకాదు, మీకు ఏదైతే చెప్పాడో ఆ గలిలయలోనికి మీకన్నా ముందుగా ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులతో కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరితోటి, సంఘంతో మీరు ఏం చెప్తారు అని అంటే, ఆయన లేడు, పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. ఈ సంగతి మీరు చెప్పండి, ఈ సంగతి మీరు చెప్పండి అని చెప్పినప్పుడు
వారు వెళ్ళి శిష్యులకి ఈ సంగతి ప్రచురపరిచారు. కొన్ని సువార్తలలో పేతురు యోహానుకి, అనగా ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారికి, పేతురు గారికి ఈ సంగతులు తెలియజేసినప్పుడు వారు కూడా వచ్చి ఈ సమాధిని దర్శించారు. ఆ దర్శించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారికి దర్శనమయ్యారు అనే సంగతి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తర్వాత కొందరేమో గలిలయలో కొండ దగ్గరికి వెళ్ళి ఆయనకు మ్రొక్కారు, కానీ కొంతమంది ఏమో సందేహించారంట. అంటే వాళ్ళలో ఎటువంటి అవిశ్వాసం అనేది కలిగింది? చాలాసార్లు మనం అనుకుంటాం, మనకు కలుగుతున్న అవిశ్వాసాన్ని మనము బహిరంగంగా మాట్లాడటానికి మనము భయపడతాం. కొన్నిసార్లు మన కుటుంబ ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే దేవుని కోసం కృప కోసం వేడుకున్నప్పుడు ఆ కృప దొరకకపోవటం వల్ల, లేకపోతే కొన్నిసార్లు మనల్ని ఏదో ఒక మంటలో వేసి కాలుస్తున్నట్టుగా ఆ మంటలో ఉన్నప్పుడు మనం దేవుని సహాయం కోసం వేడుకుంటే దేవుని సహాయం కూడా మనకి కలగలేదు అన్నట్లుగానే మన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితుల్లో మనము ఏంటి, నాకొక్కడికే ఎందుకు ఇలాగవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నేను ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా, నేను ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను కదా, నేను విశ్వాసంలో ఎక్కడ తప్పిపోలేదు కదా, వాక్యంలో తప్పిపోలేదు, లేదా ప్రార్థనలో సహవాసంలో తప్పిపోలేదు, నా జీవితంలో ఎందుకు ఇటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి, నాకెందుకు ఇంత కష్టకాలం దాపురించింది, నాకెందుకు మంచి రోజులు లేకుండా పోయినాయి, నేను దేనిలో తక్కువగా ఉన్నాను అని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసము సన్నగిల్లుతుంది. అయితే ఆ సన్నగిల్లిన విశ్వాసము అనే దానిని గూర్చి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆ సన్నగిల్లిన విశ్వాసము అలాగే ఉంచడు మన దేవుడు. ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగినవాడు. ఆ సన్నగిల్లినటువంటి విశ్వాసాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయటానికి 40 రోజులు ఆయన వారితో కూడా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని తిరిగి వారిలో కలిగించటానికి దేవుడు వారితో ఏం మాట్లాడతాడంటే, ఇదిగో తోమా, నువ్వు సందేహిస్తున్నావు కదా, ఇదిగో నా చేతులు ఇంకా పచ్చిగానే ఉన్నాయి, నా గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి, నీవు వచ్చి ఈ చేతుల్లో ఈ గాయాల్లో నీ వ్రేళ్ళు పెట్టి నీ చెయ్యి నా ప్రక్కన ఉంచి బల్లెముతో ఎలాగైతే పొడిచారో నా హృదయంలో అక్కడ చెయ్యి పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసి అయ్యుండు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు కోల్పోయిన విశ్వాసాన్ని మరలా తిరిగి మీలో నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. కోల్పోతున్న విశ్వాసాన్ని తిరిగి నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయన, విశ్వాసానికి కర్త ఆయనే మనలో విశ్వాసాన్ని నింపుతాడు. అందుకనే ఇంకా ఇతరులతోటి, ఆ శిష్యులందరితోటి అన్నాడు, ఇదిగో నేను భూతాన్నో దయ్యాన్నో అనుకుంటున్నారు కదా మీరు, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అన్నాడు. ఉందన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఒక చేప ముక్క, కాల్చిన చేప ముక్క ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది తీసుకొని ఆయన భుజించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు చేశాడు అంటే, ఇది వాళ్ళు విశ్వాసం కోల్పోయారు, మరలా తిరిగి విశ్వాసాన్ని నింపుతూ ఉన్నాడు. అంటే విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోతాం, కానీ నా దేవుడు తిరిగి విశ్వాసాన్ని నీలో నింపుతాడు. నీ జీవితంలో మార్పు తీసుకొని వస్తాడు. నీ జీవితం మారుతుంది. తిరిగి విశ్వాసంలోకి నువ్వు వెళతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు మనిషి యొక్క విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ అనేక మంది జీవితాలలో ఉన్న విశ్వాసాన్ని
చెల్లాచెదురు చేసింది. అయితే పునరుద్ధానము దానిని తిరిగి సమకూర్చింది. కాబట్టి ఈరోజు మనము పోగొట్టుకున్న విశ్వాసము, మనలో చెల్లాచెదురైన విశ్వాసం మరలా తిరిగి ఈరోజు రెస్టోరేషన్ అవుతుంది. ఈరోజు మరలా తిరిగి రెస్టోరేషన్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన విశ్వాసము ఎవరైతే అనుభవిస్తున్నారో వారితో నా ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. తిరిగి నీలో విశ్వాసం నింపబడింది. నువ్వు పాత్రలో చేయి వేసినప్పుడు నీలో విశ్వాసము సంపూర్తిగా నిండుతుంది, నిండుతుంది, నిండుతుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు, మీరు చూడకుండా కాదు. మొట్టమొదటేమో దూత సాక్ష్యం ఇచ్చింది, ఆయన సజీవుడిగా లేచాడని. రెండవదిగా ఆయన కనపరుచుకున్నాడు. మూడవదిగా ఆయన చేప ముక్క తినటం ద్వారా వారిలో విశ్వాసం కలిగించాడు. అంతేకాదు వారిని తాకి చూచి నమ్మి విశ్వాసము కలిగి ఉండమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విశ్వాసము అనేది కోల్పోయిన ఈ యొక్క పునరుద్ధానములో మనము తిరిగి విశ్వాసములో నింపబడతాం. హల్లెలూయా. ఈ పునరుద్ధానము మనలో విశ్వాసాన్ని నింపుతుంది, పోగొట్టుకున్న విశ్వాసాన్ని నింపుతుంది. అందుకనే 40 రోజులు వారిలో విశ్వాసాన్ని కలిగించటానికి ఆయన ఏం చేశాడంటే, లెంట్ డేస్ 40 అయితే రెస్టోరేషన్ డేస్ 40. మరలా ఇక్కడ నుంచి మరలా యాక్చువల్గా లెక్కేసుకోవాలంటే మనం లెంట్ డేస్ కాదు పాటించాల్సింది, రెస్టోరేషన్ డేస్. 40 రోజులు ఇక నుంచి మనము ఆత్మని పొందుకునే నిమిత్తము, మరలా విశ్వాసాన్ని పొందుకునే నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. వాస్తవంగా లెంట్ డేస్లో కాదు, లెంట్ డేస్లో కృప కొరకు వేడుకోవాలి. తర్వాత పునరుద్ధానము తర్వాత రెస్టోరేషన్ కోసం, అంటే విశ్వాసము నింపబడటం కోసం మనం దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రభువు వారికి ఆనవాలు కనపరిచి వారిలో విశ్వాసాన్ని నింపాడు. లేఖనాలని వివరించాడు, దృష్టాంతాలని వివరించాడు. ఏ వాక్యం ఎందుకు రాయబడింది అనేది లేఖనాలు అన్నీ ఎత్తి చూపించి, కీర్తనల గ్రంథం దగ్గర నుంచి యెషయా గ్రంథం దగ్గర నుంచి అన్నీ కూడా వారికి చూపించి వారికి విసిదపరచాడు. అప్పుడు సంపూర్తిగా విశ్వాసము పొందుకున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చివరగా మత్తయి సువార్తలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి చివరి వరకు చదువుదాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకము మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఇక్కడ నేను కరెక్ట్గా చెప్పే పాయింటే మీరు నోట్ చేసుకోండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇటు చూడండి. హల్లెలూయా. గొడవ చేయకండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇంకొంతమంది చెప్పట్లా. మీరు అందరు చెప్తేనే లేదు ముందుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇది ఒక మాట. తర్వాత చివరి వచనం పాయింట్లు నోట్ చేసుకోండి. భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఒకటి, ఆయన పునరుద్ధానములో చెప్పిన సంగతులు. కాబట్టి మీరు వెళ్ళి మళ్ళా ఎక్కడికో పోయావు. చివరి వచనం అని చెప్పా.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆ, వాటన్నిటిని గైకొనవలెనని ఆ, వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఇదిగో సదాకాలము నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఎంతవరకు? సదాకాలం. ఎంతవరకు? అది అదే యుగ సమాప్తి వరకు సదాకాలము అంటే యుగము ముగించబడబోయే వరకు కూడా నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటి? భూమి మీద నాకు సర్వాధికారము. ఇంకెవరికైనా ఉందా అధికారం? ఇంకెవరికైనా ఉందా? అంటే పునరుద్ధానము తర్వాత అధికారము క్రీస్తుదాయను. అపవాది యొక్క అధికారము కొట్టివేయబడినది. ఎందుకు అని అంటే మరణము ఏలినంత వరకు వాడిది అధికారం. మరణము లోకాన్ని ఏలినంత వరకు వాడిదే అధికారం. ఇప్పుడు విజయమందు, కలువరి శిలువ విజయమందు, పునరుత్థానపు విజయమందు మరణము మృంగివేయబడెను. కాబట్టి మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా ఎక్కడున్నావు నువ్వు? ఇంకా నీ యొక్క అధికారము కొట్టివేయబడింది గనుక అపవాది యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఆ అధికారము, దాని వలన కలిగే ప్రతిఫలం రెండు పోయినాయి. ఇప్పుడు ఆయన అధికారము క్రీస్తుదయింది. ఎందుకంటే ఆయన కలువరి శిలువ ద్వారా ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు గనక ఇప్పుడు అధికారము క్రీస్తుదయింది. క్రీస్తుకి డిఫాల్ట్గా అధికారం వచ్చింది. అందుకని అంటాడు కదా, ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారము. హల్లెలూయా. కనుక ఈ భూమికి అధికారి ఆయన కనుక ఆ అధికారం ఆయనకే ఉందని మనం నమ్మాలి. ఇక వేరే ఎవరికి కూడా అధికారము లేదు. అధికారం లేనివాడు వచ్చి నాకు అధికారం ఉందని మోసం చేయొచ్చు. ఈ మధ్య మీరు సెల్ ఫోన్లు ఫోన్ చేయగానే మీకు ఒక మెసేజ్ వచ్చింది. చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మీరు డిజిటల్ అరెస్టులు ఇవన్నీ చేసి నకిలీ అధికారులం అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి మీ మీద కేసులు ఉన్నాయి, మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారు, లేదా మీరు ఈడీ కేసుల్లో ఉన్నారు, కాబట్టి మీరు ఉన్న చోటనే ఉండాలి, కదలకూడదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు అలాగే ఉన్న పాటనే ఉండాలి, మా అధికారులు వచ్చి మిమ్మల్ని తనిఖీ చేసేంత వరకు మీరు ఎక్కడ కూడా కదలటానికి వీల్లేదని ఫోనుల్లోనే మనల్ని భయపెడుతున్నారు. కాబట్టి ఇటువంటి ఏమీ లేవు, కాబట్టి మీరు భయపడవద్దు. నిజానికి వాళ్ళు నకిలీ అధికారులే, కానీ కొంతమందిని బెదిరించడం వల్ల వాళ్ళ డబ్బులు చాలామంది పోగొట్టుకున్నారు. అందుకనే మనం ఫోన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ మెసేజ్ అనేది మనకి వస్తూ ఉంది. అలాగే అపవాది కూడా ఏం చేస్తున్నాడంటే, వాడికి అధికారం లేకపోయినా, అధికారం క్రీస్తుదైనా, అంతకుముందు అధికారం చలాయించిన వాడే కాబట్టి యేసు క్రీస్తు వచ్చేంత వరకు వాడు అధికారం చలాయించాడు కాబట్టి వాడు లోకాన్ని మోసం చేస్తూ నాకే అధికారం ఉందన్నట్టుగా వాడు విర్రవీగుతా పని చేస్తున్నాడు. కానీ అధికారము క్రీస్తుదని మీరు నమ్మండి. మీలో విశ్వాసము పెరగాలంటే అధికారము క్రీస్తుది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అధికారము నా క్రీస్తుది. హల్లెలూయా. కనుక ఆ అధికారము కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటాడు ఇక్కడ? ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మార్కు సువార్తకి రండి. మార్కు సువార్త చివరి అధ్యాయంలోనికి రండి. ఆ 17వ వచనం చదవండి. 16వ అధ్యాయం 17వ వచనం.
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. ఆ, ఏమనగా ఏవనగా నా నామమున నా దయ్యములు నామమున వెళ్ళగొట్టుదురు, దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, ఆ, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, ఆ. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాతది కూడా చదవండి. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆ, వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ఆ, ప్రభు వారికి సహకారుడై ఉండి ఆ. వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. పైన ఏదైతే చెప్పాడో కింద దాన్ని జరిగించాడు దేవుడు. పైన చెప్పాడు, ఎవరైతే నమ్ముతారో, ఈ పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్ముతారో, నేను లోకములో అధికారిగా ఉన్నాను, ఈ యొక్క భూమి మీద సర్వాధికారము నాది అని చెప్పాను, ఎవరైతే నమ్ముతారో వారితో కూడా ఈ యుగ సమాప్తి వరకు నేను ఉండి వారికి అధికారం ఇస్తాను అని చెప్పాడు. అది ఎటువంటి అధికారం అంటే ఇక్కడ చెప్పబడిన రీతిగా దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు, అంటే ఇక్కడ అథారిటీ, మార్కు సువార్తలో మనం చూస్తున్నాం, ఇక్కడ అథారిటీ ఇచ్చాడు దేవుడు. ఈ పునరుత్థానములో శక్తిని వారికి ఇచ్చాడు, ఆ అధికారాన్ని వారికి ఇచ్చాడు. అంటే ఏదైతే నెగటివ్ థింగ్స్ ఉన్నాయో, దెయ్యములు లేదా మరణకరమైనది లేదా విషము, పాములు కానీ ఏదైనా సరే, ఆ నెగటివ్ థింగ్స్ అనేవి అన్నిటినీ కూడా వాటి మీద అధికారం ఇచ్చాడు, చీకటి శక్తుల మీద అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానములో అధికారం అనేది మనుషులకి ఇవ్వబడింది అనే సంగతిని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు లూకా సువార్తలోకి రండి. లూకా సువార్త చివరి అధ్యాయము 48వ వచనం. 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను ఏదైతే తండ్రి వాగ్దానం చేశాడో, ఈ తండ్రి వాగ్దానం చేసిన ఆత్మని నేను మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తున్నానన్నా కూడా మీరు ఇంత చిన్నగా చెబితే ఎలా? హల్లెలూయా. కాబట్టి లూకా సువార్తలో మనం తెలుసుకుంటాము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పునరుత్థానుడైన తర్వాత ఆయన వెళుతూ ఈయన అనుగ్రహింపబడ్డాడు. తండ్రి చేత ఏదైతే వాగ్దానము చేయబడ్డాడో, ఆ వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. నేను ఇదిగో మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి 4వదిగా పరిశుద్ధాత్మ అనేది రావటం అనేది ఇక్కడ జరిగింది. మరలా ఇప్పుడు 4 చెప్పండి. మొట్టమొదట భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుకి సర్వాధికారము ఇవ్వబడింది. రెండవది హల్లెలూయా, సదాకాలము ఆయన మనతో కూడా ఉంటాను అనే వాగ్దానము. తర్వాత ఏదైతే పాముల మీద దెయ్యముల మీద వాటన్నిటి మీద అధికారం అథారిటీని దేవుడిచ్చాడు. 4వదిగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడింది. ఇవన్నీ కూడా పునరుద్ధానములో ఉన్న కీలకమైనటువంటి అంశాలు. ఈ పునరుద్ధానములో మనకి ఒక గుంపగుత్తగా కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడినాయి. అంటే దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన రీతిగా ఒక చోట ఉంటుంది, చెరను చెరగా తీసుకొని పోయి ఆయన ఈవులను అనుగ్రహించెను అనే మాట ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే, ఎవరైతే చెరపట్టబడ్డారో, అపవాది చెరలో ఎవరైతే చిక్కుకున్నారో, ఆ చెరపట్టబడిన వారిని అందరినీ కూడా
ఒకేసారి ఆ చెర నుంచి విడిపించి వారికి ఈవులను అనుగ్రహించను అనేది అర్థం అక్కడ. అంతేగాని చెరగా తీసుకొని పోయి వారికి ఈవులను అనుగ్రహించను అనే మాటకు అర్థం ఇదే. ఎవరైతే అపవాది చెరపట్టాడో వారిని అందరినీ, ఆ చెరపట్టబడిన వారందరినీ ఒకేసారి చెరగా, అంటే యేసుక్రీస్తు చెరలోకి వచ్చారు. ఇప్పుడు అంతకుముందు అపవాది చెరలోకి వచ్చారు, ఇప్పుడు యేసుక్రీస్తు చెరలో, అంటే వారిని అందరిని విడిపించి వారిని ఆయన చెరలోనికి తీసుకొని వచ్చి వారందరికీ కూడా ఈవులు అనుగ్రహించినట్లుగా కలువరి శిలువ మరణము ద్వారా వారిని అందరినీ పాప ప్రక్షాళన చేసి పునరుద్ధానము ద్వారా గుంపగొత్తగా ఆశీర్వాదాలు ఇలా దేవుడు ఇస్తూ ఉన్నారన్నమాట. చివరిగా యోహాను సువార్తలో 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం చుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వెయ్యగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. హల్లెలూయా. చాలు. ఇక్కడ మనం గమనిస్తాము, ప్రయాసపడుతున్నారు వారు అందరూ కూడా. విశ్వాసం సన్నగిల్లిపోయిందని చెప్పాను. ఇప్పుడు మరలా వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ మనసంతా అన్యమనస్కంగా ఉంది. పేతురు ఏం చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు మరలా వెళ్ళి నేను చేపలు పడతాను, నా మనసంతా గలిబిలిగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి విస్తారమైన చేపలు దొరికేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మనసు కలవరంతో నిండినప్పుడు కొన్నిసార్లు ఏదైతే విడిచిపెట్టామో అదే పని చేస్తాం. ఏదైతే విడిచిపెట్టామో అదే పని చేస్తాం. అలా చేయటానికి మనసు పురిగొల్పుతుంది. పరిస్థితులు సరిగా సక్రమంగా లేనప్పుడు, మనసంతా వ్యాకులతతో నిండినప్పుడు, ముందుకు వెళ్ళటానికి మార్గాలు లేనప్పుడు, మనతో కూడా ఉన్నవాడు మనల్ని ఎడబాశాడు అని అనిపించినప్పుడు, ఆయన ఇప్పుడు మనతో కూడా లేడు అని అనిపించినప్పుడు విడిచిన దానిని మరలా కొనసాగిస్తాం. అయితే నా దేవుడు నమ్మదగిన వాడు. వచ్చాడు ఇప్పుడు ఎత్తుక్కుంటూ, వీళ్ళు ఎక్కడున్నారా అని వచ్చాడు. వచ్చి తినటానికి ఏమైనా ఉందా అంటే, రాత్రంతా కష్టపడ్డామయ్యా చేపలు పట్టాలని. ఎందుకు అనంటే వాస్తవానికి వాళ్ళు వెళ్ళి చేపలకి వలలు వేస్తున్నారు, కానీ వాళ్ళు వల వెయ్యాలి, చేపలు పట్టాలి అని ఆదాయం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వెయిట్లా. వాళ్ళ మనసంతా చికాగ్గా ఉంది, వాళ్ళ మనసంతా అన్యమనస్కంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లా. ఏదో వేస్తున్నారు, వాళ్ళ వేసామంటే వేస్తున్నారు, నేర్పుగా వేయట్లా, పద్ధతిగా వేయట్లా. అందుకనే వాళ్ళకేమీ దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు వచ్చాడు. రావటం వలన వాళ్ళని ప్రశ్నించాడు. వాళ్ళు అన్నారు, ఏమి దొరకలేదు, రాత్రంతా కష్టపడ్డామయ్యా. అయితే ఇప్పుడు కుడి పక్కన వల వేయండి అన్నాడు. ఇప్పుడు వేస్తే విస్తారమైన చేపలు దొరికినాయి. అంటే పునరుద్ధానములో గడచిన రక్షణ రోజుల కన్నా కూడా పునరుద్ధానమందు మరింత ఎక్కువ ఆశీర్వాదం మన కొరకు ఆయన ఉంచాడు. అధికమైన ఆశీర్వాదం మనకు పునరుద్ధానములో దొరుకుతుంది. పునరుద్ధానములో మనకు దొరుకుతుంది. ఇక్కడ నేను ఒకే మాట చెప్పి ముగిస్తాను. వాస్తవానికి శిలువ మరణము అనేది లేకపోతే పునరుద్ధానము లేదు.
ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడో అప్పుడే తిరిగి లేవటం అనే దానికి విలువ పెరిగింది. చనిపోకుండా తిరిగి లేవటం అనే ప్రక్రియ లేనే లేదు. అయితే తిరిగి లేవకపోతే మరణానికి అర్థం లేదు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేవకపోతే మరణానికి అర్థం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది మరణించారు, పాతిపెట్టబడ్డారు, అలాగే అయిపోయింది. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, చాలామంది గొప్పవాళ్ళు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు, హిందువుల పురాణాల ప్రకారం చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, కాల్చివేయబడ్డారు, కానీ మరలా తిరిగి ఎవరు కూడా లేవల. కానీ చరిత్రలో ఒకే ఒక్కడు లేచినట్టుగా లేఖనాలు, ఆధారాలు ఉన్నాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకొక మాట కూడా ఆ యోహాను సువార్తలో ఆ పైన మనం గమనిస్తాం. తోమాతోటి అంటాడు కదా, ఆ పై వచనాల్లో 20వ వచనం చివరిలో తోమాతోటి అన్న సంగతులు ఒకసారి చదువుకుందాం. పేతురు వెనుకకు తిరిగి యేసును ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడు. తోమా గురించి 20వ అధ్యాయము చివరిలో అని చెప్పాను, నువ్వు ఎటెళ్ళావు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడకుండా నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మనమందరం ధన్యులమా కాదా? తోమా చూసి నమ్మాడు, మనం చూడకుండా. అందుకనే తోమాని ఇండియా పంపించారు. ఎందుకంటే మనం కూడా సామాన్యులం కాము. బెరయా సంఘం లాంటి వాళ్ళం, మనం కూడా బెరయా సంఘం లాంటి వాళ్ళం. లేఖనములు, ఆధారాలు అన్నీ అలాగ ఉన్నవో లేవో అని పరిశీలించటం మనకి చాలా ఎక్కువ. అందుకనే మనకి 67 పుస్తకాలు అని చెబుతారు. అందరికీ బైబిల్ 66 పుస్తకాలు అయితే తెలుగు వాళ్ళకి 67 అని చెబుతారు. ఎందుకు అన్నానంటే మనం డిపెండ్స్ ఆన్ బైబిల్. ఇది చాలా వాస్తవానికి చాలా మంచి సంగతి. ఎందుకు అనంటే లేఖనాల్లో లేనిది ఏది కూడా మనం చెప్పటానికి లేదు. లేఖనాల్లో లేనిది ఏది కూడా మనం కలపటానికి కానీ తీసివేయటానికి ఏం లేదు. ఎవడైనా కలిపిన వాడు తప్పే, వాడు నేరస్తుడవుతాడు, వాడు దోషి అవుతాడు. అలాగే ఉన్నవి తీసేసిన ప్రకటన గ్రంథం ప్రకారం వాడు దోషి అవుతాడు. దీంట్లో ఏ వాక్యాలకి ఏది కలపొద్దు, తీసేయొద్దు. కాబట్టి జీవవాక్యాన్ని మనము సరిగా గుర్తించి దాని ప్రకారం నడుచుకునే వారిలాగా ఉండాలి. ఇప్పుడు గనక మనకి ఉన్న అంశాలు, ఒకటి విశ్వాసము అనేది పెంపొందింపజేసేటానికి ఆయన పునరుద్ధానాన్ని వాడుకున్నాడు. అలాగే దేవదూతలు కూడా మొట్టమొదటగా సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో ఒక మార్గము, ఆయన ఇక్కడ లేడు, లేపబడి ఉన్నాడనే సంగతి లోకానికి ఎవరు ప్రచురం చేయాలి? వాస్తవానికి దేవదూతలు లేకపోతే ఎవరు చెప్తారు? మగ్దలేనే మరియకి, మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారనే సంగతి తెలుస్తుంది. అయితే వాళ్ళకి దూత గనక మార్గం చూపకపోతే యేసు తిరిగి లేచాడని వాళ్ళు ఎలా చెప్పగలరు? అందుకనే దేవుడు మార్గాన్ని సరళము చేయువాడై ఉన్నాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు దారులన్నీ మూయబడినాయని, కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. మన కోసం దారి తీస్తాడు, మన కొరకు దారి తీస్తాడు, మన కొరకు దారి ఒకటి ఏర్పాటు చేస్తాడు. ఆయన కృప కొరకు వేడుకుందాం. ఎందుకంటే ఆయన తప్ప వేరే దారి ఏది లేదు మనకి, ఆయన తప్ప వేరే దిక్కేది లేదు మనకి. మూయబడిన గర్భములు తెరువువాడు ఆయనే, మూయబడిన ఆశీర్వాదములు, ఆదాయ మార్గములు మరలా తిరిగి తెరిచేవాడు ఆయనే, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చేవాడు ఆయనే, పోగొట్టుకున్న ఆస్తులు లేదా పోగొట్టుకున్న పరిస్థితులు అన్ని చక్క చేయువాడు ఆయనే, పోగొట్టుకున్న సంబంధాలు తిరిగి కలిపేవాడు ఆయనే, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చేవాడు ఆయనే. యోబు ఎలాగైతే పోగొట్టుకున్నాడో తిరిగి రెండింతలుగా ఆయన దక్కించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పునరుద్ధానము మనకి తెలియజేసేది అదే. మనం ఏదైతే పోగొట్టుకున్నామో
దానిని తిరిగి రెస్టోరేషన్, మరలా తిరిగి మనకి ఇవ్వబడుతుంది అనే నమ్మిక ఈ పునరుద్ధానం. మరణము ద్వారా సమస్తము పోగొట్టుకున్నాం, అయితే యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా అనంతమైన విశ్వాసాన్ని మనలో నింపి పోగొట్టుకున్న ప్రతి దానిని మరలా తిరిగి రెట్టింపు రెట్టింపు రెట్టింపుగా ఆయన అనుగ్రహించునుగాక. అందుకనే మనం నమ్మాలి. భూమి మీద ఈరోజు నన్ను ఆకర్షించిన మాట ఏమిటి అని అంటే, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, నాకు తప్ప వేరే ఎవరికి అధికారం లేదు. నీకు ఆశీర్వాదం ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయనే ఇవ్వాలి, ఈ భూమి మీద ఆయనే ఇవ్వాలి. కాబట్టి ఆయన కృప కొరకే వేడుకోవాలి, ఇచ్చేంత వరకు వేడుకోవాలి. ఆయన ఇచ్చేంత వరకు వేడుకుంటూ 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 ఉండాలి. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు ఏదైనా అవసరమైతే ఒక్కొక్కసారి అమ్మని అడుగుతారు, ఇంకొకసారి మళ్ళా రెండోసారి అవసరం వస్తే అమ్మని అడగరు, ఈసారి నాన్న అడుగుతారు. ఎందుకంటే మొన్న అమ్మిచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ అమ్మని అడిగితే అంటది కదా, అందుకనే నాన్ని ఇంకొకసారి మామయ్యని అడుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు భౌతికంగా వాళ్ళకి వీళ్ళకి రకరకాలుగా అడుగుతాం, కానీ ఈరోజు మనకి దిక్కు ఇంతమంది ఎక్కడున్నారు? అమ్మ అయినా, నాన్న అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, బంధువు అయినా, మిత్రుడైనా, సహోదరుడైనా, ఎవరైనా కూడా ఆయనే కదా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎవరైనా ఆయనే. ఇక మనకి దిక్కేది ఆయన తప్ప ఇంక వేరే దిక్కేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. అద్భుతమైన పాట రాశాడు. ఇది నా హృదయానికి ఎంత హత్తుకుందంటే, మమతలూరించే వారెవరు లేరు. ప్రేమ ఎవరైనా చూపిస్తే ఆ ప్రేమకు తగ్గ కార్యం చేయకపోతే నిరాశ వస్తుంది. అందుకనే ఎవడు మమతలూరించేవాడు లేడు కాబట్టి ఆ నిరాశ అనే చెరేయిక లేదు అన్నాడు యేసన్న గారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాట ఇక్కడ నుంచి ఆయన వింటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా రాశాడంటే ఈ చరణం అద్భుతం. ఎవరు మమతలూరించేవాళ్ళు లేరు. ఆ మమతలూరిస్తే నిరాశల చెర అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దానికి తగ్గ ప్రేమ మనకి చూపించకపోయినప్పుడు. అందుకనే అంటాడు, అయ్యా ఈ లోకంలో ఎవడు ప్రేమ చూపించేవాడు లేడు, అందుకనే నాకు నిరాశ అనే చెర లేదు. నువ్వు ప్రేమ చూపిస్తావు, ఇది నన్ను నిరాశపరచదు, అందుకనే నిన్ను స్తుతించకుండా నేను ఉండలేనని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు మనం ఇన్ని మాటలు చెప్పుకున్నా రెండు విషయాలు సూటిగా మీ హృదయాల్లో గుచ్చుకోవాలి. ఏంటంటే, ఇదిగో భూమి మీద సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. అంతేకాదు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. చెప్పండి. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఆమేన్. థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకి.
థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఈ మాట మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ పునరుద్ధానంలో నువ్వు నాకు ఇచ్చావు ఈ మాట, ఇది నమ్మదగింది, ఇది నమ్మదగింది. నువ్వు నాతో కూడా ఉన్నావు. ఈ భూమి మీద నీకే సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ఎరిగి నేను మనస్ఫూర్తిగా నీకు సాగిలపడుతున్నాను యేసయ్యా, నీకు సాగిలపడుతున్నాను యేసయ్యా. అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. అందరూ కూడా సాగిలపడదాం ఆయన సన్నిధిలో. నిన్నే సేవింతును, నిన్నే ప్రేమించును యేసు, నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, సొమ్మసిల్లక సాగేదా.